అందరికీ నమస్కారం. నా పేరు సాయి తేజ. ఈ నేచర్ ఐకాన్ టీమ్‌లో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్‌ని. 100 మంది యువతని నాకివ్వండి, ఈ దేశ పరిస్థితిని మార్చేస్తా అన్న స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో మేము నేచర్ ఐకాన్ టీమ్ అనే ఈ సంస్థను స్థాపించాము. మొదట్లో మేము ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటుండే విలేజ్‌లో. సో, వీకెండ్ వస్తే క్రికెట్ ఆడడము, సినిమాలకెళ్ళడం లాంటి యాక్టివిటీస్ చేస్తుండే. ఒక వన్ ఆఫ్ ద టైమ్‌లో మన విలేజ్‌కి, సొసైటీకి ఏదైనా చేయాలి మన నుంచి అనే ఒక ఆలోచన మాలో మొదలైంది. అలా మొదలైనప్పుడు మా విలేజ్ సెక్రటరీ సత్యనారాయణ సార్ గారు మాకు ఎంతో సపోర్టివ్‌గా ఉండే. సార్ మమ్మల్ని అప్పటి మా మండల్ డీఆర్‌డీఓ శ్రీనివాసరావు సార్ దగ్గరికి తీసుకెళ్లారు. సార్ మమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేషినుండే. అంటే యూత్ అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, జల్సాగా తిరగడమే కాకుండా సొసైటీకి యూజ్ అయ్యే పనులు కూడా చేయాలని సార్ మమ్మల్ని బాగా మోటివేట్ చేశారు. సో, అప్పుడు మాలో మొదటి బీజం పడింది. అలా నేచర్ ఐకాన్ టీమ్ అనే ఈ సంస్థకి పునాదులు పడ్డాయి. సో, అప్పుడు మేమందరం కలిసి ఒక దగ్గర కూర్చొని మన విలేజ్‌కి ఏది చేస్తే బావుంటది, మనందరం కలిసి ఎఫెక్టివ్‌గా ఏది చేయగలం అనేది ఆలోచించినాము. అప్పుడే నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంత కీలకమో వారు వివరించారు. సో, అంతకన్నా గొప్ప ఆపర్చునిటీ మాకు లేదనిపించింది. సో, అలా మా మొదటి కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్‌గా మేము ఎంచుకున్నాము. నవంబర్ 19, 2017న మా మొదటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం మేము నిర్వహించాము. సో, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 7 ఏళ్ల ప్రయాణంలో ఎప్పుడు మేము వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మేము ఏదో ఒక సోషల్ యాక్టివిటీ చేస్తూ అలా ముందుకెళ్తూనే ఉన్నాము. స్వచ్ఛ భారత్ మాత్రమే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము నిర్వహించాము. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, వుమెన్ ఎంపవర్‌మెంట్, యూత్ ఎంపవర్‌మెంట్, బ్లడ్ డొనేషన్, బ్లాంకెట్ డొనేషన్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము నిర్వహించాము. ఇందులో చెప్పుకోదగాల్సినవి ఒక 3, 4 మేజర్ ఈవెంట్స్ మేము చేసాము. అందులో మొదటిది లైబ్రరీ అన్నమాట. మా విలేజ్‌లో ఎలా అంటే ఒక గ్రామం. అందులో చదువుకునే వాళ్ళ పిల్లల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ 10 తర్వాత ఎక్కువ మంది చదవలేకపోతుండే. 10థ్ వరకే ఆపేస్తుండే. సో, దాన్ని మేము ఎలాగైనా సాల్వ్ చేయాలని చెప్పేసి విలేజ్‌లో సొంతంగా ఒక లైబ్రరీ ఏర్పాటు చేసినాము. దానికి జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వాళ్ళు ఎంతో సహకరించారు. అలాగే మా గ్రామస్తులు కూడా చాలా సహకరించారు. అలా అందరి సహకారంతో ఆ లైబ్రరీని ఏర్పాటు చేసినాము. దానివల్ల ఇప్పుడు గ్రామంలో చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు. 10తో ఆపకుండా ఇంటర్ మరియు ఆ పై చదువులకు కూడా ఎంతో మందికి ఆ లైబ్రరీ ఉపయోగపడింది. అదే లైబ్రరీలో ఈరోజు మనం చూసుకున్నట్లయితే 30-40 మెంబర్స్ డైలీ పిల్లలు చదువుకుంటారు. లైబ్రరీని కేవలం ఒక చదువు పర్పస్ కోసమే లిమిటెడ్ చేయకుండా మేము అందులో వేరియస్ యాక్టివిటీస్ చేసామన్నమాట. విలేజ్‌లో ఫ్రీ కంప్యూటర్ కోచింగ్ కూడా లైబ్రరీ ద్వారా మేము అందించాము. అలాగే ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ మరియు ఫ్రీ బుక్స్ మేము ఆ లైబ్రరీ ద్వారా ప్రొవైడ్ చేసి చాలా మంది వాళ్ళ కాంపిటీటివ్ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకునేలా మేము వాళ్ళని సపోర్ట్ చేసాము. అలాగే ఈ ప్రోగ్రామే కాకుండా మిగతావి కూడా మేము ఎన్నో చేసాము. ఇప్పటి వరకు 300 వీక్స్ స్వచ్ఛ భారత్ డ్రైవ్స్ మేము నిర్వహించాము. హండ్రెడ్స్ ఆఫ్ ప్లాంటేషన్ డ్రైవ్స్ చేసి థౌసండ్స్ ఆఫ్ మొక్కలు మా గ్రామంలో నాటాము మేము. అందరికీ నమస్కారం. నా పేరు సాయి కిరణ్. నేను నేచర్ ఐకాన్ టీమ్ సెక్రటరీని. మేము ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను కొన్ని వివరిస్తాను. మొదటిగా మేము 300 వారాలుగా స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. అది ఇంకా మేము కొనసాగిస్తూనే ఉన్నాము. మరియు దాంట్లో భాగంగా ప్లాంటేషన్ ఇప్పటి వరకు మేము 5,000 మొక్కలు నాటడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్రామ పెద్దల సాయంతో మరియు జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సాయంతో గ్రామంలో లైబ్రరీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పేద పిల్లలు మరియు యువకులు ఈ లైబ్రరీని యూజ్ చేసుకొని ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కి వీల్ చైర్స్ డొనేట్ చేయడం జరిగింది త్రూ రోటరీ సపోర్ట్ తోని. మరియు మేజర్ కాస్ వచ్చేసి ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కిట నిర్వహించడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది యువకులు ఇప్పుడు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. హెల్పింగ్ ఫర్ నీడీ, ముఖ్యంగా గ్రామాలలో చాలా మంది పేద ప్రజలు అనారోగ్యాలతో సతమతం అవుతుంటారు. ముఖ్యంగా మా గ్రామంలో చాలా మంది పేద ప్రజలు మా దగ్గరకు వచ్చి వాళ్ళ ఆరోగ్య సమస్యలు వివరిస్తుంటారు. సో వాళ్ళ కోసం మేము క్రౌడ్ ఫండింగ్, ఆఫ్లైన్ ఫండింగ్, ఆన్లైన్ ఫండింగ్ అన్ని చేసి వాళ్ళకు అండగా నిలిచాము. ఇప్పటికి కూడా మేము అది కొనసాగిస్తూనే ఉన్నాం. నమస్తే, నా పేరు ఇమాన్యుయల్. నేను నేచర్ ఐకాన్ టీం మెంబర్ని. మా టీం అనే కాకుండా మా నేచర్ ఐకాన్ టీం అనే కాకుండా మా ఊరి సరౌండింగ్స్ విలేజెస్లలో మాలాంటి యూత్లు ఒక 2-3 తయారైనాయి మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని. సో మా ఫ్రెండ్ సర్కిల్స్లోనే వాళ్ళు కూడా మాలాగా యాక్టివిటీస్ లైక్ స్వచ్ఛ భారత్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వీటిలలో ఫోకస్ చేస్తూ కొంచెం వాళ్ళలో కూడా కొంచెం మంచి యాక్టివిటీస్ క్రియేట్ చేస్తున్నారు అండ్ మంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ మా యొక్క టీం ఇంతవరకు వచ్చిందంటే మా ఊరి సర్పంచ్ కానీ అండ్ మా ఊరి సెక్రటరీ కానీ మా ఎంపీడీఓ సార్ కానీ అండ్
వివిధ కార్పొరేట్స్ అండ్ కొంతమంది వ్యక్తిగతంగా సపోర్ట్ చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి. మన హైదరాబాద్ నుంచి ఎర్త్లింగ్ అండ్ అబిస్టి ఫౌండేషన్, తర్వాత రోటరీ క్లబ్, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మాకు హెల్ప్ చేశారు. అండ్ ఆల్సో జిఎంఆర్ శ్రీనివాస్ అన్న గారు. ఈ యొక్క మా టీం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. వీళ్ళందరూ ఇలాంటి సపోర్ట్స్ వల్లే మా ఊర్లో ఒక శ్మశానం లాగా కనిపించేటువంటి ఒక ప్లేస్, దాని పేరు పలుగడ్డ అని పిలుస్తారు మా ఊర్లో. సో ఆ పలుగడ్డ ఏరియాలో మొత్తం శ్మశానం. అండ్ ఈవినింగ్ అనిపిస్తే మా అందరికి భయం వేస్తుండే. ఆ ఏరియా నుంచి రోడ్ నుంచి వెళ్తుంటే ఆ ఏరియా అటు సైడ్ చూడకుండా వెళ్తుంటే చిన్నప్పుడు. సో ఆ ప్లేస్ ని తీసుకొని ఒక 4 సంవత్సరాల కింద సో ఆ ప్లేస్ ని మా ఎంపీడీఓ సార్ అండ్ వీళ్ళందరూ సపోర్ట్, మా విలేజర్స్ సపోర్ట్స్ త్రూగా ఆ ప్లేస్ ని తీసుకొని ఒక మంచి పార్క్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో ఒక 1000 రకాల చెట్లు పెట్టినాము. ఆ 1000 రకాల చెట్లు అంటే ఇక్కడ ఇప్పుడు సటన్ నా చిన్నప్పుడు నేను ఉమ్మెత పువ్వు అని చదువుకుంటుండే బుక్ లా, బట్ నాకు ఆ ఉమ్మెత పువ్వు ఎట్లుండో నాకు తెలియకపోతుండే. సో సటన్ టైంలో ఏం జరిగింది, ఆ టైంలో మేము ఉమ్మెత పువ్వు చెట్టును తీసుకొచ్చి అక్కడ పెట్టినాం మా పార్క్ లో. సో ఇప్పుడు అలాంటివి మన బుక్స్లలో ఈ పిల్లలకి ఏ బుక్స్లలో వాళ్ళకి వచ్చే ఏవైతే చెట్ల గురించి కానీ పొలాల గురించి కానీ వస్తాయో వాటిని మనం ఆ పార్క్ కి తీసుకెళ్లి మనం చూపించచ్చు. అండ్ వాళ్ళకి ఇది ఎగ్జాంపుల్ అని చూపించచ్చు. ఆ ఉమ్మెత పువ్వు ఏది ఉందో ఆ చెట్టు కూడా అక్కడ ఉంది. నేను అది వచ్చిన తర్వాతే తెలిసింది నాకు కూడా ఉమ్మెత పువ్వు ఏంది అనేది. సో దట్స్ ద థింగ్. అండ్ ఆ యొక్క మేము క్రియేట్ చేసిన పార్క్ లో 1000 రకాల చెట్లలో కొన్ని మంచి వైద్యంలలో యూజ్ చేసేటువంటి చెట్లు ఉన్నాయి. అండ్ మన దగ్గర పెరగనటువంటి అంజూరా ఫ్రూట్ కూడా ఇక్కడ పెరుగుతుంది. అండ్ చెర్రీస్ చెట్టు ఎట్లుంటుందో నాకు తెలియదు, బట్ చెర్రీస్ చెట్లు ఎట్లుంటుందో మా పార్క్ లో ఉంటది. అండ్ ఒక 30 రకాల మామిడి చెట్లు ఉంటాయి దాంట్లో. సో అండ్ మైదాకు చెట్లు కానీ అండ్ అరటి పండ్లు ఒక 20 రకాల అరటి పండ్ల చెట్లు ఉంటాయి. సో ఒక 1000 రకాల చెట్లతో కూడుకున్నటువంటి పార్కును క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఆ పార్క్ కి ఇంకొంచెం చిన్న హంగులు దిద్దితే ఆ పార్క్ ఇంకా బాగా మా అందరికి ఏమంటారు ఊరందరికి యూజ్ లోకి వస్తుంది. అండ్ ఇంకా మేజర్ థింగ్ నేను చెప్పాల్సింది మర్చిపోయినా, మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి పార్క్స్ అంటే హరితవనాలను తీసుకురావడంలో మేజర్ పాత్ర మా పార్కుదే అని నేను గర్వంగా చెప్తున్నా. సటన్ టైంలో మా ఊరికే మన రాష్ట్ర సిఎస్ వచ్చి కూచారం విలేజ్ కి వచ్చి మా పార్కును విజిట్ చేసి ఇలాంటి పార్కు రాష్ట్రం అంతా ఉంటే బాగుంటది, ఇలాంటి పార్కులు రాష్ట్రం అంతా ప్రతి ఊర్లో చిన్న చిన్న పార్కులు అయినా సరే, ఇంత పెద్దది కాకుండా మేము 4 ఎకరాల్లో క్రియేట్ చేసాము, బట్ ఒక 1/2 acre 1 acreలలో ఉంటే బాగుంటదని మా దగ్గరే థాట్ చేసి వెళ్ళారు. అండ్ త్రూ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు ఇది ఆర్డర్ ఇష్యూ చేసి ప్రతి ఊర్లో పార్కులు కూడా క్రియేట్ చేసారు. సో దట్ ఫస్ట్ బీజం మా నుంచే వచ్చిందని నేను గర్వంగా చెప్తున్నా. మా టీమ్ అచీవ్మెంట్స్ వచ్చేసి ఇప్పటికీ 300లకు పైగా స్వచ్ఛ భారత్ కండక్ట్ చేశాము, 5,000లకు పైగా మొక్కలు నాటాము, మా విలేజ్ లో లైబ్రరీ సెటప్ చేసాము, అలాగే 4 ఎకరాల్లో పార్క్ కూడా చేసాము. మా చేసే వర్క్ కి గవర్నమెంట్స్ కానీ వివిధ ఎన్జిఓస్ చాలా అవార్డ్స్ రికగ్నైజేషన్స్ వచ్చాయి. అండ్ అలాగే మా ఫ్యూచర్స్ ప్లాన్స్ వచ్చేసి మా విలేజ్ ని 100% క్లీన్ గా గ్రీన్ గా ఉంచడానికి ప్రయత్నించడం అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా అవేర్నెస్ తీసుకొచ్చి సేమ్ మా విలేజ్ లెక్క చేయడం. I firmly believe in the quote, the youth of today are the leaders of tomorrow by Nelson Mandela. ఒక చిన్న టీమ్ గా స్టార్ట్ అయిన మేము ఈ రోజు ఇంత పెద్దగా ఎస్టాబ్లిష్ అయ్యి ఇన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాము, సొసైటీలో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క యంగ్స్టర్ ఏదో ఒక విధంగా సొసైటీ కాంట్రిబ్యూట్ చేస్తే మన నేషన్ 2x స్పీడ్ లో అన్ని ఏరియాస్ లో డెవలప్ అవుతుంది. సో డియర్ యూత్, విత్ అవర్ కలెక్టివ్ ఎఫర్ట్స్ లెట్స్ మేక్ అవర్ సొసైటీ ఎ బెటర్ ప్లేస్ టు లివ్. సో అలాగే రానున్న రోజుల్లో నేచర్ ఐకాన్ టీమ్ అనేది మరిన్ని స్వచ్ఛ భారత్ డ్రైవ్స్ నిర్వహిస్తూ ఉంటుంది, మరిన్ని మొక్కలు నాటుతూ ఉంటాము. అలాగే పిల్లలకి ఎవరైతే నీడ్ లో ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తూ ఉంటాము, ఎవరైతే అవసరంలో ఉన్న ప్రజలకి మా వల్ల అయిన సహాయం మేము చేస్తూ ఉంటాము. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు విన్నకి థ్యాంక్స్ చెప్తున్నాము. టీమ్ నేచర్ ఐకాన్, ఫర్ నేచర్, ఫర్ పీపుల్, ఫర్ సొసైటీ. థ్యాంక్ యూ.